హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజైతే చీకటి ఉండగానే లేచేసి నా పనులన్నీ చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి. అసలే పల్లె వాతావరణం కదా! ఇంకా పనులు చీకటితోటే చేసుకుంటే ఆ ఉత్సాహమే వేరండి. మరి నేను ఎలా చేసుకున్నానో ఏంటో మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేశాను. టైం వచ్చేసి 5 గంటలు అవుతుందండి. ఇంకా చాలా చీకటిగానే ఉంది. 5:30, పావుతక్కువ 6 అయితేనే గానీ వెలుతురు రావట్లేదు. అత్తయ్య, మా చిన్న పాప బయటే పడుకుంటారు. మామయ్య గారు కూడా బయటే పడుకుంటారు. కాస్త చలిగా ఉందని వసారాలో వేసుకున్నారు మంచం. బయటైతే ఇలా ఉందండి. మరి బయటికి వెళ్ళి వాకిలి తుడవాలంటే కనపడాలి కదా! ఏమీ కనిపించట్లేదు. ఇంకా బయట చేసే పనేముంటుందండి తుడవడం తప్ప. అందుకని నేనైతే పైకి వెళ్ళిపోయి లోపల వసారా అయినా తుడుచుకోవచ్చనేసి ముందైతే స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ అంతా నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నానండి. నూనె మరకలు అవి పడుతూ ఉంటాయి కదండీ! వెంటనే క్లీన్ చేస్తే పోవు. మరి కడగడానికి సింక్ అలాంటిది లేదు కదండీ! పద్దాక కడగను కాబట్టి ఇలా ఉదయాన్నే పొడి బట్టతోటైతే నీట్‌గా తుడిచేసుకుంటాను. మరకలు అలాంటివి ఏమీ లేకుండా ఈజీగా వదిలిపోతాయండి పొద్దున్నే తుడిస్తే మరి. వెంటనే తుడిస్తే పోవండి. కానీ ఉదయాన్నే తుడిస్తే ఎందుకనో చాలా ఈజీగా వదిలిపోద్ది మొత్తం అంతా కూడా. ఎలాంటి మొండి మరకలున్నా గానీ ఉదయాన్నే స్టవ్ క్లీన్ చేస్తే చాలా ఈజీగా వదిలిపోద్దండి. ఇంకా స్టవ్ క్లీన్ చేస్తాం అయిపోయిన తర్వాత వసారా అంతా కూడా తుడుచుకుంటున్నాను. మామయ్య గారైతే పక్కన పడుకొని ఉన్నారు. ఇంకా వాళ్ళనెవ్వరిని కూడా నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదండి. స్లోగా చీపురైతే నేను ఇంపాదిగా తుడుచుకుంటూ ఎవరికీ సౌండ్ పైకి రాకుండా పీటలు, గ్లాసులు అలాంటివి కూడా శబ్దాలు చేయకుండా సైలెంట్‌గా నా పనైతే నేను చేసుకుంటూ ఉన్నానండి. ఇది తుడిచేసుకొనైతే బయట పాప, అత్తయ్య పడుకున్న పందిరి కూడా తుడిచేశాను. ఇంకా బియ్యమైతే కడిగేసుకొని నేను స్టవ్ అయితే వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకుంటాను. దాన్ని చూసుకుంటూ ఇంకా వేరే పనైతే చేసుకుంటానండి. ఇంకా పిల్లలకైతే బాక్స్‌లోకి కూర ఏం చేద్దామా అనైతే నైటే ప్రిపేర్ చేసుకుంటాం గదండీ! ఇంకా కొత్తిమీర ఉంది. ఇంకా అదైతే నేను నైటే శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. దాన్నైతే ఇలా బాక్స్‌లో పెట్టుకున్నాను. ఇప్పుడైతే దాన్ని శుభ్రంగా కడిగేసుకొని ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు కూడా వేయించేసి పచ్చడైతే చేసుకుంటాను. టమాటా పచ్చళ్ళు, కొత్తిమీర పచ్చళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటానండి నేను. అందుకని అత్తయ్య షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు పండు పచ్చిమిరపకాయలు కూడా తీసుకొస్తారు. పచ్చిమిరపకాయలతో పాటు వాటినైతే ఇలా పచ్చళ్ళు అవి చేసినప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. ఈ రోజుల్లో అయితే కొత్తిమీర దొరకడం కాస్త ఇబ్బందిగానే ఉంటుందండి మాకు. వింటర్‌లో అయితే కొత్తిమీర, ఆకుకూరలు అమ్మేవాళ్ళు అయితే వస్తూ ఉంటారు. ఒక ఆయన వస్తారు, ఒక బ్రదరు. ఆయనైతే ఇప్పుడు రారు. కాబట్టి మనం బయట ఎక్కడైనా తెచ్చుకోవాలి. చికెన్‌లోకి ఇంకా ఎప్పుడైనా తెచ్చుకుంటాము. దాన్నే ఇలా నేను కొంచెం అయితే మిగిల్చేసి ఇప్పుడైతే పచ్చడి చేస్తున్నాను. మొన్న తీసుకొచ్చింది ఉంటే కొంచెం. పిల్లలకి టమాటా, కొత్తిమీర పచ్చడి అంటే చాలా ఇష్టమండి. స్కూల్‌కి ఎంత ఇష్టంగానో తింటారు. పెరుగులో కొంచెం నంజుకుంటానంటారు. అన్నంలోకి వేయమంటారు. ఇలా మా అబ్బాయి కూడా లేచేసాడండి. ఇక తను లేవగానే ప్రేయర్ అయితే చేసుకోమని లోపలికి వెళ్ళమని చెప్పాను. ఇంకా వెలుతురైతే వచ్చిందండి. వెలుతురొచ్చిన తర్వాత మేము ఇంటి ముందు ఇలా డేరా బరకమైతే కట్టుకుంటాము. దీన్నైతే పైకి పెట్టేశాను. వర్షానికి, చలికి ఇలా ఇదైతే కాపాడుతూ ఉంటుంది మమ్మల్ని. ఉదయాన్నే దాన్ని పైకైతే తీసేసి పనులైతే స్టార్ట్ చేసుకుంటాం. మా అబ్బాయి అయితే బండైతే బయట పెట్టమని చెప్పాను. అంతవరకేనండి. బండి తోలడానికి మాత్రం అవకాశం లేదు. బండి మాత్రం అప్పుడే నేర్చుకోవడానికి వీల్లేదని ఒక కండిషన్ అండి తనకి. బండి నేను సులువుగానే బయట పెట్టేస్తున్నాను. నాకొచ్చమ్మా అంటాడు. అయినా గానీ నో ఎంట్రీ అనమాట బండి దగ్గరికి. లోపలైతే తుడిసాను గానీ బయట చీకటిగా ఉండడం వల్ల తుడవలేకపోయాను గదండీ! అందుకని కొంచెం వెలుగొచ్చిన తర్వాత అయితే తుడుస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత గదులు మొత్తం అంతా కూడా శుభ్రంగా తుడుచుకొని రావాలండి. అంతవరకు బయట ఇలా వాకిలైతే తుడుస్తూ ఉంటాను. ఉదయాన్నే వాకిలి తుడవాలండి. కల్లాపు వేయాలి కదా! కానీ కల్లాపు వేద్దామంటే వర్షం అండి. చినుకులు పడుతూ ఉన్నాయి. కనిపించట్లేదు గానీ కొద్ది కొద్దిగా ఒక్కొక్క డ్రాప్ అయితే పడుతూ ఉంది. ఎక్కువైపోతుందో, ఆగిపోతుందో చెప్పలేమండి. ఏ టైంలో వచ్చేస్తుందో ఏంటని ఒకటే ఆందోళనగా ఉంటుంది. పనులు ఎక్కడివక్కడే ఆగిపోతాయి. మరి వర్షానికి ఇది సీజన్ కాబట్టి తన ఇష్టమండి. కావాలన్నప్పుడు వస్తుంది. వద్దన్నప్పుడైతే ఆగిపోతూ ఉంటుంది. నీళ్ళైతే వస్తున్నాయండి. నీళ్ళు కూడా ఒక బిందె నేను పట్టేసుకొని లోపలికి తీసుకెళ్ళిపోతాను. ఇంకా అత్తయ్యో, మా బాబో ఇంకా బాటిల్సు, ఇంకా బాత్రూమ్‌లోకి పెట్టవలసిన నీళ్ళు ఏమైనా ఉంటే చూసుకుంటారు. నాకు టైం ఉంటే నేనే పెట్టేసుకుంటాను. కానీ కొంచెం పని ఎక్కువగా ఉన్నప్పుడైతే ఒక బిందె మాత్రమే పట్టుకుని మిగతా పనైతే చూసుకుంటాను. ఇంకా నైట్ అయితే నేను మినపప్పు నానబెట్టానండి. అదైతే కడుగుతూ ఉన్నాను. అత్తయ్య అయితే ఈ మూతైతే రావట్లేదని నన్ను తీయమన్నారు. మా అబ్బాయిని నీళ్లు పట్టమంటే తందేనండి ఆ బాటిలు. శుభ్రంగా బిగించేస్తాడు రాకుండా. మూతలు గట్టిగా పెట్టు నాన్న అని చెప్తే
సరే రాకుండానే పెట్టానంటాడండి. కామెడీగా అంటాడో, నిజంగా అంటాడో అర్థం కాదు. కానీ బాటిల్ మూతలైతే రావన్నమాట. ఈ మినపప్పు నానబోసినప్పుడల్లా ఒకటే ఆందోళనగా ఉంటుందండి. ఒకవైపేమో పిల్లలకి స్కూల్‌కి టైం అవుతుంది. ఒకవైపేమో ఈ పప్పు కడిగేలోపు కరెంట్ ఆగిపోతే మిక్సీలో గానీ, గ్రైండర్‌లో గానీ వేసి రుబ్బాలి కదండీ! కరెంట్ ఆ టైంకి ఉంటుందో లేదో ఆగిపోతుందని ఒకటే భయమండి. ఎందుకంటే ఇది వర్షాకాలం కదండీ! కరెంట్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఆగుతుందో ఎవరికీ తెలీదు. ఈ కరెంట్ మీద డిపెండ్ అయ్యి పొద్దున్నే చాలా పనులుంటాయి కదా! చట్నీలు అవి చేయాలంటే ఈ కరెంట్ తప్పకుండా ఉండాలి. ఒక్కోసారి ఇడ్లీ వేసినప్పుడైతే కరెంట్ చటుక్కుమని ఆగిపోయి పిల్లలు ఎళ్ళే వరకు రాదండి. మరి ఏం చేస్తామండి, ప్రాణం ఎంత ఉసూరుమంటుందో ఆ టైంలో అయితే. వస్తే బాగుండు, ఒక్క నిమిషంలో ఇది రుబ్బేద్దునే అనిపిస్తుంది. కానీ రాదండి ఒక్కోసారి. కానీ ఒక్కోసారి అయితే కరెంట్ పోగానే వచ్చేస్తుంది. అప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలా స్కూల్ ఉన్నప్పుడు ఇలాంటి పనులు పెట్టుకున్నప్పుడు కరెంట్ ఆగితే ఒకటే బాధండి. ఇంకా పప్పు కడగడం అయితే అయిపోయింది. ఇదిగోండి వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. కానీ 9, 10 అవుతుందనగా వర్షం అయితే పోయిందిలెండి. ఇంకా మా అబ్బాయి అయితే ఈ చినుకులనే పాలకెళ్ళైతే వచ్చాడు. నైట్ తెప్పిస్తాను ఒక్కోసారి, ఫ్రిడ్జ్ అయితే పని చేయట్లేదు. ఇక అందుకనే ఒక్కోసారి ఇలా ఉదయాన్నే కూడా తెప్పించుకుంటాను. ఉప్పు కడుగుతూనే ఒక పక్క అయితే నేను అన్నం కూడా మరి పొయ్యి మీద ఉంది కదండి, దాన్ని చూసుకుని వంచేసాను. ఆ తర్వాత అయితే పొయ్యి కూడా అంటించానండి. అది ఒక్కటే పొగలు కక్కుతూ ఉంది. ఎప్పటికి నీళ్లు కాగుతాయో, మా వాళ్ళు ఎప్పుడు స్నానాలు చేస్తారో ఆ దేవుడికే ఎరుక. ఒక్కోసారి అలా ఉంటుందండి ఈ వర్షాకాలం. మరి టీ కూడా పెట్టాను. అసలే చల్ల చల్లగా వర్షం పడుతూ ఉంది. ఇంకా టీలేమీ తాగలేదండి. అత్తయ్య కూడా పనికి వెళ్ళాలి ఈ టీ తాగిన తర్వాత. ఈ టీ పాత అలవాటే అయినా కానీ ప్రతిరోజు ఒక కొత్త ఉత్సాహాన్ని అయితే ఇస్తుందండి. అలవాటు పడ్డవాళ్ళు మానడం చాలా కష్టమండి. కానీ ఈ టీ తాగితే చాలా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవాల్సి వస్తుందని అంటున్నారు. కానీ దీన్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఇది తాగడం మానేయరండి. దీనిలో ఏం మ్యాజిక్ ఉందో మరి. ఇంకా మామయ్య గారు అయితే లేచారండి. లేవగానే దుప్పట్లు ఇలా మడత పెట్టేసి వాటినైతే చక్కగా సర్దేసి మంచం కూడా తీసేయడానికి చూస్తారు. కానీ మంచం అయితే మేము తీయనియ్యమండి. ఇంకా పప్పు అయితే రుబ్బుకోవడానికి ఇక్కడ తెచ్చుకున్నాను. ఇక స్టవ్ దగ్గర పని అయితే కంప్లీట్ చేసుకున్నానండి. అలా ఇలా మిక్సీ అయితే కింద పెట్టుకుని అలా బాసి పిట్టలు వేసుకుని పప్పు రుబ్బేవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. నేను మాత్రం ఇలాగే రుబ్బుతాను. గ్రైండర్లో పిండి తీయవలసి వస్తే పేటేసుకుంటాను. కానీ మిక్సీలో రుబ్బాలంటే మాత్రం ఇలా కిందే కూర్చుంటానండి. మా వాళ్ళైతే నవ్వుతూ ఉంటారు, పేటేసుకోవచ్చు కదా అనేసి. కానీ ఇలా నేలలోకి ఉంటుంది కదండి ఇది. మరి మాకు ఇది పెట్టుకోవడానికి ఎలాంటి సౌకర్యాలు లేవు. ఇలా కిందనే ఉంచుకుని మిక్సీ కానీ గ్రైండర్ కానీ పప్పులు పచ్చళ్ళు అవి రుబ్బుతూ ఉంటాము. మిక్సీలో వేసైతే 2, 3 వాయిల కింద అయితే మొత్తం పప్పు అంతా పట్టేశానండి. గ్రైండర్లో వేస్తే అయిపోతుంది. కానీ అది ఒకటే చప్పుడు చేసుకుంటూ ఉంటుంది. అదే మిక్సీ అనుకోండి, గిర్రు గిర్రుమని ఎంత డిస్టర్బ్ చేసినా కానీ 2, 3 సార్లు అయితే ఇలా తిప్పి అలా మానేయవచ్చు. అందుకే దీనిలో వేశాను. ఇంకా మొత్తం అంతా ప్రిపేర్ చేసుకున్నానండి. దీనిలో అయితే కొంచెం జీలకర్ర, రుచికి సరిపడగా ఉప్పు అయితే వేసుకున్నాను, సాల్టు. ఇంకా ఒక్కొక్కటిగా గారైతే తీసి అందులో వేస్తున్నానండి. నూనె ఆల్రెడీ కాగబెట్టేశాను. ఇంకా నేనైతే ఒక ఆకు తీసుకుంటానండి. పచ్చని ఆకులు ఉంటాయి కదా, మల్బరీ ఆకులు ఉంటాయి, మా దడిలో ఉంటాయి. వాటినైతే నీట్గా క్లీన్ చేసుకుని ఈ గారెలు వేసినప్పుడల్లా నాకు ఈ ఆకు కంపల్సరీ ఉండాలండి. లేదంటే నూనె కవర్లు ఉంటాయి కదండి, వాటితో కానీ మైకా కవర్ వేటి మీదైనా వేయొచ్చు. కానీ ఈ ఆకు మీద అయితే చాలా ఈజీగా వేసేస్తాను. అందుకని ఈ ఆకునే ఇష్టపడతాను. పచ్చని ఆకు మీద అలా వేసుకుంటే హెల్దీ కదండి. ఇంకా అరిటాకులు అలాంటివి కూడా యూస్ చేయొచ్చు. కానీ అది నాకు దగ్గరలో లేదు. ఇదే నాకు దగ్గరగా ఉంది కాబట్టి దీంతోనే ఎక్కువగా వేస్తూ ఉంటాను. గారెలు అయితే వేయడం అయిపోయిందండి. ఇంకా చట్నీలు కూడా పట్టేసుకున్నాను మిక్సీలో. ఇంకా పిల్లలకి స్కూల్కి చేయవలసిన పచ్చడి కూడా చేసేసానండి, కొత్తిమీర పచ్చడి. మా అబ్బాయికి అయితే బాక్స్ కూడా పెట్టేశాను. ప్రార్థన చెయ్యమ్మా అంటుంటే వీడియో తీస్తావేంటని ఒక్కటే విసురులండి. అందుకే మా అబ్బాయిని ఎక్కువగా వీడియోస్లో చూపించను. ఇంకా ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాడండి. వాచ్ అనో బెల్ట్ అనో మరలా వెనక్కి వచ్చి నన్నే ఇమ్మంటాడు. కానీ వీడియో తీస్తూ ఉంటే మాత్రం చాలా చిరాకు పడిపోతూ ఉంటాడు. తను 9th క్లాస్ చదువుతున్నాడండి. ఇంకా తనైతే వెళ్ళిపోతున్నాడు. పేరు పార్థు మా అబ్బాయి పేరు. ఇంకా వీళ్ళ సంగతి చూద్దామని ఇటు వస్తే మా పెద్ద పాప ఒక్కటే కోతి వేషాలు వేస్తూ ఉంటుందండి. ఇంకా దీంతో ఆడుకుంటుంది. చలి వచ్చేస్తుందంట, వర్షం వస్తుంది కదమ్మా, అందుకే దీనికి దుప్పటి కప్పానంటుంది. నైట్ అయితే దీన్ని ఇలా వేస్తూ ఉంటాను. గోను సంచి దాని మీద పడుకుంటుంది. తీసుకొచ్చేమో దాన్ని కప్పి మరలా దానికి రబ్బర్ బ్యాండ్ కూడా పెట్టిందండి. అలా వేస్తూ ఉంటుంది. గొర్రె పిల్లని, కుక్క పిల్లని ఇలా ఆడిస్తూ ఉంటుంది. తను స్కూల్కి వెళ్ళే వరకు కూడా వాటితో తెగ ఆడుతుంది. ఇంకా వీళ్ళకి నేను బాక్సులు కూడా సర్దేశానండి. ఇంకా వాళ్ళకి జడేయాల్సి ఉంది. ఇంకా నూనె డైలీ పెట్టి జడ వేస్తాను. నూనె పెడుతూ ఉంటుంటేనే నాకు తలలో ఏంటో అక్కడక్కడ తళుక్కుమని అయితే ఈళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళ తలలో అసలు ఒక్క పేను కూడా నేను ఉంచనండి. కానీ మరి స్కూల్లో మరి పక్కన పిల్లలకి తలలో పేలు అనేవి ఉంటాయి కదండి. వాళ్ళకి ఒకళ్ళ తలలోంచి ఒకళ్ళకి మరి ఎలా ఫార్వర్డ్ అవుతాయో తెలియదు. కానీ తలలో అయితే
పేలెక్కించేసుకొని వస్తారు. ఈ కొంచెం టైంలో వాటన్నిటిని సరిచేయాలంటే ఎలాగండి, జడలు వేయడానికే టైం సరిపోదు. అయినప్పటికీ నేను అలానే ఏదో విధంగా అయితే తలంతా శుభ్రంగా చేస్తాను. ఒకవేళ కుదరకపోతే నైట్ అయినా సరే సెల్ లైట్ వేసుకుని మరీ చూస్తానండి. అంతేగాని వీళ్ళ తలలో పేలు అలాంటివి ఏమి ఉంచను. ఇంకా వీళ్ళైతే రెడీ అయిపోయారు. టిఫిన్స్ అలాంటివి కూడా అయిపోయాయి. వీళ్ళకి ప్రేయర్ చేసిన తర్వాత స్కూల్కి పంపిస్తానండి. నా వీడియోస్ డైలీ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇంకా కొత్తగా చూసేవాళ్ళైతే ఏమీ అనుకోవద్దు. నేను ఇలాగే పంపిస్తాను పిల్లల్ని స్కూల్‌కి. వీళ్ళు ఇలా పుస్తకాలు అలా భుజాన వేసుకుని మోస్తూ ఉంటే నాకైతే గాడిద పిల్లలే గుర్తొస్తాయండి. అవైతే చాలా ఈజీగా మోసేసుకుంటూ వెళ్ళిపోతాయి. గాడిద పిల్లలైనా సరే పాపం వీళ్ళేమో మోయలేకపోతున్నారు. అయితే మా మేనకోడలండి హాస్టల్‌లో ఉండి చదువుకుంటుంది. 2 రోజులు ఉండడానికి ఇంటికొచ్చి మరలా వెళ్తూ ఉంది. వాళ్ళ ఇల్లేమో అటు సైడ్ కదండీ. నాతో ప్రేయర్ చేయించుకుని బాయ్ చెప్పడానికైతే వచ్చింది. ఇక తను వెళ్ళిపోయింది. పిల్లలు కూడా వెళ్ళిపోయిన తర్వాత వీటి సంగతి చూడాలండి. ఇవి అరుస్తూనే ఉంటాయి. మరి పిల్లల పని చూడందే, వర్షంగా ఉంటుంది కదా, దీని లోపల ఉంటుందనేసి దాన్నేమో అలానే ఉంచేశాను. అలా తలుపు తీయడంతోటే అది పరుగులు ఎత్తేసిందండి. ఎక్కడికనుకుంటున్నారా? మొక్కలు ఎక్కడున్నాయో అక్కడ తినడానికైతే చక్కగా వెళ్తుంది. పూల మొక్కలు అలాంటివి మేస్తూ ఉంటుంది. ఇంకా ఇలాంటి వాటికి భయపడే పూల మొక్కలు అవి కూడా మా ఇంటి దగ్గర ఉండవు. ప్లేస్ కూడా తక్కువ ఉంటుంది. కోళ్ళని ఇలాంటివి పెంచేటప్పుడు మొక్కలు ఉండడం చాలా కష్టం. వస్తూ మేత అయితే తీసుకొస్తారండి. ఇప్పుడైతే మేత అయిపోయింది. మొత్తం అంతా అయిపోయే వరకు వేసేయమని అరుస్తూనే ఉంటుంది. అదంతా పెద్ద కుప్పలాగా అయితే అదిగోండి అక్కడ పక్కన పెట్టాను చూసారా? మేత అంతా ఉంటే దీనికి నచ్చదు. మేత ఏమీ లేకపోతే అరుస్తూ ఉంటుంది. అంతవరకు 2 కొమ్మలు అయితే కోసి అక్కడ వేశాను దళ్ళోయి. ఇంకా డ్యూటీ అయితే మొదలు పెట్టాలి కదండీ. ఇప్పటి వరకు చేసింది ఒక డ్యూటీ. ఇదేమో డబుల్ డ్యూటీ అనమాట. గిన్నెలన్నీ కూడా అక్కడ వేసుకొని అయితే వాటన్నిటిని తోముకుంటున్నాను. అత్తయ్య గారు పనికి వెళ్ళకపోతే పొద్దున్నే నేను పిల్లలతో ఉంటే ఆవిడేమో నైట్ ఉన్న గిన్నెలన్నీ కూడా శుభ్రంగా తోమేసి అక్కడ పెట్టేస్తారు పక్కన. వాటిని నేను సర్దుకుంటాను. మరలా పిల్లలు వెళ్ళిన తర్వాత టిఫిన్ చేసినవి, వంట చేసినవి ఉంటాయి చూడండి, అవి అయితే నేను తోముకుంటాను. ఇంకా ఇలా పొద్దుకి 2-3 సార్లు అయితే గిన్నెలు తోముకోవాలి కదండీ. ఎవరింట్లోనైనా ఉన్నదే. గిన్నెలు నీట్‌గానే ఉంటే కదా మన ఆరోగ్యం బాగుంటుంది. ఇవి ఎంత శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం అంత మంచిగా ఉంటుంది. సబ్బుతో పాటు నేను ఇంకా బూడిద కూడా వేస్తూ ఉంటానండి. ఎందుకంటే సబ్బు ఒకటే యూజ్ చేస్తే గిన్నెల్లోనూ తెల్లగా అలా పట్టేసే ఉంటుంది. అందుకనే బూడిద వేస్తాను. ఇంకా ఇక్కడ నీట్‌గా కడిగేసానండి. తర్వాత వర్షాకాలం కాబట్టి అస్తమాను ఇక్కడ పట్టేస్తుందండి నాసు. ఆ నాసుని వదిలించడానికి బ్లీచింగ్ వేశాను. బ్లీచింగ్ అలా వేసి కాసేపు ఉంచిన తర్వాత కడుగుతాను. ముందైతే ఇలా వేసేసి అలా ఉంచుతాను. ఇదంతా తినేస్తుంది. బ్లీచింగ్ ఉంటే ఎంతలాంటి నాసు అయినా సరే పోతుంది కదండీ. తెల్లగా వచ్చేస్తుంది. ఆ పచ్చదనం అంతా పోయి, ఈ వర్షానికి బ్లీచింగ్ వేయకపోయామనుకోండి, ఇక్కడ అడుగు వేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది. అలా ఉంటుంది వర్షంతోటి. ఇంకా వంట దగ్గరికి వచ్చానండి. పిల్లలకు ఒకటి వండాలి, మేము ఒకటి వండుకోవాలి. ఇంకా మావయ్య గారికి ఒకటి, మాకొకటి ఎందుకులే అనేసి బీరకాయలు అందరికీ కలిపి ఒకటే కూర చేస్తున్నాను. లేదంటే మావయ్య గారికి ఉత్తి బీరకాయలే వండాలి. ఇందులో రొయ్యలు అలాంటివి వేస్తే ఆయన తినకూడదు కాబట్టి ఉత్తి కూరే వండుతున్నాను. ఇంకా బీరకాయలు ఇలా కోసేటప్పుడైతే చేదులు ఉంటాయి కదండీ. చేదులు చూసుకొని అయితే ప్రతి కాయ కూడా చెక్ చేసుకొని వండాలి. లేదంటే కూర అంతా చేదు విషమైపోతుందండి. ఏంటో తినలేం. కాకరకాయ ఎంత చేదుగా ఉన్నా తింటాం కానీ ఈ బీరకాయలో ఎంత చేదున్నా కానీ భరించలేము. అన్నం ఫస్ట్ పిల్లలకు వండాను కదండీ, మరలా వండుకున్నాం. ఎందుకంటే గ్యాస్ మీద కాబట్టి 2 సార్లు వండాలి. ఇంకా ఏంటో చెరుగుతున్నాను అనుకుంటున్నారా? రొయ్యి పొట్టు అండి. రొయ్యి పొట్టు మా వారికైతే చాలా ఇష్టం. అది కారం పొడి చేస్తే రొయ్యి పొట్టు కారం అంటారు కదా, అదనమాట. దాన్ని చేయమని చెప్పారు. ఎప్పటి నుంచో చెప్తున్నారు. నేను రేపు అనుకుంటూ అలా జరిపేస్తున్నాను. ఇంక ఈరోజైతే ఈ కారం పొడి చేసే తీరాలనుకున్నాను. ఏదన్నా అనుకుంటే అది జరగకుండా ఉండదు. అనుకోమండి. అనుకుంటే అన్ని పనులు అయిపోతాయి ఈజీగానే. దాన్ని రేపు అన్నామంటే అది రేపులాగానే ఉంటుంది. అక్కడ మనం రాసుకోవాలి. రొయ్యి పొట్టునైతే శుభ్రంగా క్లీన్ చేసుకుని అయితే చెరిగేసానండి. దానిలో ఉన్న చిన్న చిన్న చేపలు అలాంటివి ఉంటాయి కదండి, అన్నీ తీసి పడేసి శుభ్రంగా ఇలా వేయించుకోవాలండి. మూకుట్లో నూనె అలాంటిది ఏమీ వేయకూడదు. ఓన్లీ ఈ రొయ్యి పొట్టుని మాత్రమే వేయించుకోవాలి. ఇసుక అలాంటిది కూడా తగులుతూ ఉంటుంది. నీట్‌గా చెరిగేసుకోవాలి. ఇలా పొడి అయిపోయేంత వరకు కూడా వేయిస్తూనే ఉండాలి. తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి. తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి. అంటే సరిపడానే వేసుకోవాలి. అందులో మనకి కారానికి సరిపడా ఎండుమిరపకాయలు పడతాయి. మనం కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. తినలేని వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వీటిని వేయించేసుకొని మిక్సీలో అయితే వేసుకోవాలండి. ముందు ఈ రొయ్యి పొట్టునైతే పౌడర్
వేసేసుకోవాలి. మరీ ఇంత పౌడర్ చేయవసరం లేదులేండి. నేను ఎక్కువ తిప్పేసాను. జస్ట్ అలా తిప్పితే సరిపోతుంది. ఎలా తిప్పినా కానీ అలానే అయిపోతుందండి. ఇంకా ఎండుమిరపకాయలు వేసేసి మిక్సీ పట్టుకున్నాను ఉప్పేసి. తర్వాత కొన్నైతే వెల్లుల్లి రెబ్బలు కూడా వేశాను. వాటిని కూడా మిక్సీ పట్టుకుంటే ఇలా అయ్యిందండి. తర్వాత ఈ పొడి ఉంది కదండీ పక్కన పెట్టుకున్నది, ఇది కూడా వేసేసి 2 తిప్పులు తిప్పితే కారం పొడి అయితే రెడీ అయిపోతుందండి. అదేనండి రొయ్యి పొట్టు కారం పొడి అండి. మా వారి ఫేవరెట్ అనమాట. గుళ్ళో ఉన్న నూనె అయితే ఇందులోకి తీసేసుకున్నానండి. ఇది అన్నంలోకి వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేము, తింటే కానీ అంత టేస్ట్ అనమాట. మా అత్తయ్య గారు వంటకం అండి ఇది. నేను కూడా నేర్చుకుని అయితే ఇది అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇంకా వంట పని ముగించుకుని అయితే బట్టల దగ్గరకు వచ్చాను. ఆల్రెడీ వీటిని అన్నిటినీ పెట్టేశాను, ఇంకా ఉతికేసాను, జాడించేసానండి. ఇంకా వీటిని అయితే ఆరేయడం ఉంది. ఇలా ఉదయం అయితే 5 గంటలకి ఎప్పుడో చీకటి ఉండగా లేచి ఈ పనులైతే మొదలుపెట్టానండి. ఇప్పుడైతే టైం వచ్చేసి 12, 12:30 అవ్వొస్తుంది. ఇంకా పనులైతే ఇప్పటికి ఇలా అయినాయండి. మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధం అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఇలా ఆడవాళ్ళు ప్రతిరోజు యుద్ధం చేసినట్టే ఉంటుందండి. పూట పూటకి ఎంత పని చేసినా కానీ మళ్ళీ పూటలోనూ మరి పనంతా మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా పొట్టేలైతే మేత తింటుంది. ఇంకా కోడిపిల్లకు కూడా మేత వేసానండి. ఇలా చీకటితోటే లేచి అయితే పనులు స్టార్ట్ చేస్తే మనసైతే చాలా ప్రశాంతంగా ఉందండి. అసలే పల్లెటూరు వాతావరణం కదా, అందులోనూ ఈ పశువుల మధ్యలో ఉండడం, ఈ పొలాలకు దగ్గరలో ఉండడం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.